ఈరోజు సింపుల్గా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం చికెన్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ ఒక 80% దాకా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క అనేది చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే ఏం బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. రైస్లోకి కానీ, గారెల్లోకి కానీ, దోశల్లోకి కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80% కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇంకా 20% మనం కర్రీలో కుక్ చేసుకుంటాము. చూసారా చికెన్లో నుంచి ఎన్ని వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం చికెన్ కర్రీలోకి కావాల్సినవి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి వేసి పొడి చేసుకున్నాను అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇదేనండి స్పెషల్ మసాలా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా వేసుకోవటం వల్ల ఇంకా గరం మసాలాలు, చికెన్ మసాలాలు ఏమీ అవసరం లేదు. ఈ మసాలా ఒక్కటి వేసుకుంటే, అంటే మనం పాతకాలం అమ్మమ్మలు అలా చేస్తారు కదా, ఆ స్టైల్లో కర్రీ అనేది చాలా బాగుంటుంది. గరం మసాలాలు ఎక్కువ అసలు వేసుకోకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, 3 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై చేయటం కన్నా ఇలా ఆయిల్లో మగ్గిస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. చూసారా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గాలి. మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే కొద్దీ అడుగంటేస్తుంది. ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచింది వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట కొనేవి అంత హెల్దీ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్లు. అలాగే దీనిలో కర్రీకి సరిపడా నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నాను.
మీరు 1 కేజీ చేసుకునే పని అయితే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, నేను ఇక్కడ 1/2 కేజీ కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించే వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇదే స్టేజ్లో ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి, నేనే వేయలేదు. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు అట్లా వేయించుకోవాలి. కారంలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా 1 నిమిషం పాటు అలా వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా మనం ఈ కర్రీలో వాటర్ ముక్కలు మునిగేదాకా వేసుకుంటే మనకి ఉడికే కొద్దీ చిక్కపడుతుంది కర్రీ అనేది. మీ స్కిన్ అవుట్ అయితే ఒక 1/2 గ్లాస్ తగ్గించే వేసుకోండి. స్కిన్ కదా, అందుకని చెప్పేసి మనకి చల్లారే కొద్దీ చిక్కపడుతుంది కర్రీ. అందుకని చెప్పేసి నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం ఇందాక ముక్కలతో పాటు వేసాం కదా, చూసి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, కూర అనేది ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు దీనిలోకి ధనియాలు, వెల్లుల్లిపాయి, అలాగే ఎండు కొబ్బరి వేసి దంచి పెట్టుకున్న ఈ పొడి కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉంచేసుకుంటే మనకి ఈజీగా, టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. మనం వేసిన ఈ ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఈ చికెన్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. 3 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చూడండి, కూర అనేది చిక్కబడింది. ఆయిల్ అంతా మనకి పైకి తేలుతుంది కదా. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందని. చూసారా, కర్రీ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది ముక్క. ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.